ఓం శ్రీమాత్రే నమః. మేష రాశి వారికి ఆగస్టు 12, 13 తేదీల్లో ఒక స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే గుండె దద్దరిల్లిపోతుంది. ఈ మేష రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ మేష రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ మేష రాశి వారికి మాత్రం ఆగస్టు 12, 13 తేదీల్లో అయితే ఒక స్త్రీ వల్ల మీకు జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ సమయంలో అయితే మీకు గ్రహాలు గోచారం అయితే చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. ఈ సమయంలో అయితే మీ యొక్క కష్టాలు బాధలు తీరిపోయి మీకు ఈ సమయంలో గురు గ్రహ ప్రభావంతో మీకు అదృష్టం అనేది కలిసి రాబోతుంది అని చెప్పుకోవచ్చు. ఈ మేష రాశి వారికి మాత్రం ఈ సమయంలో అద్భుతమైన యోగాలు రాబోతున్నాయి. ఈ మేష రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ రాశి వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. మేష రాశిలో జన్మించిన వారు అగ్నితత్వాన్ని కలిగి ఉంటారు. అందువల్ల వీరికి కోపం అయితే ఎక్కువగా ఉంటుంది. వీరికి ఎంత కోపం ఉంటుంది అంటే కోపాన్ని అస్సలు ఆపుకోలేరు. వీరికి కష్టపడి వీరికంటూ ఒక స్థానాన్ని పొందుతారు. అంతేకాదు వీరికంటూ ఎన్ని సమస్యలు, ఎన్ని కష్టాలు, ఏదైనా సమస్య వచ్చినా సరే వీరు ధైర్యంగా ఎదుర్కొంటారు. ఎప్పుడు ధైర్యాన్ని అయితే వీరు కోల్పోరు. వీరికి మొండితనం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు మానవత్వాన్ని అధికంగా కలిగి ఉంటారు. మంచితనాన్ని ఎక్కువగా వీరు కలిగి ఉంటారు. మేష రాశిలో వారికి మాత్రం ఓర్పు సహనం అనేది ఎక్కువగా ఉంటుంది. వీరు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. వీరికి ఎన్ని సమస్యలు ఉన్నా ఎదుటి వారికి తెలియకుండా ఉంచుకుంటారు. వీరు రహస్య స్వభావులు అని చెప్పుకోవచ్చు. వీరికి ఏదైనా సాధించాలన్న గొప్ప తపన, ఆసక్తి అయితే ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు ఏ పని చేసినా కానీ ధైర్యంగా చేస్తారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే, ఏ పని మొదలుపెట్టినా సరే అది పూర్తి చేసే వరకు వీరు అస్సలు ఊరుకోరు అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి భయం అనేది అస్సలు ఉండదు. వీరికంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని వీరు కలిగి ఉంటారు. అయితే ఈ రాశిలో జన్మించిన వారు అయితే చాలా అందంగా ఉంటారు. వీరికి అందమైన మనస్సు కూడా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు 10 మందికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. ఏ పని చేసినా కానీ వీరు తెలివితో చేస్తారు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. తొందరపడి అయితే ఏ నిర్ణయాలు కూడా తీసుకోరు. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. వీరికి టెన్షన్ అయితే ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడతారు. వీరికి ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి మాత్రమే ఇష్టపడుతూ ఉంటారు. ఈ రాశి వారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడతారు. ఎన్నో కోల్పోతూ ఉంటారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని నిరంతరం కష్టపడుతూ ఉంటారు. వీరికి చిన్న వయసులోనే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అయితే ఎక్కువగా ఉంటాయి. దానికోసం అయితే వీరు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. వీరు కష్టపడే తత్వాన్ని అయితే కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి అయితే మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అయితే వీరు దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. వీరు దైవ భక్తిని ఎక్కువగా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే ఈ మేషరాశి వారికి మాత్రం ఆగస్టు 12, 13 తేదీల్లో గోచారం ప్రకారం అయితే ఒక స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా
ఆశ్చర్యపోతారని చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయంలో అయితే మేషరాశి వారికి గురువు చాలా అనుకూలంగా ఉండటం వల్ల వీరికి గోచార ఫలితాలు అత్యంత అనుకూలంగా ఉండటం మరియు గురుగ్రహ అనుకూలత వల్ల ఈ సమయంలో మీరు అనుకున్న పనులన్నీ అనుకున్నట్లుగా ముందుకు సాగుతాయి. మీరు ఏ పని తలపెట్టినా కానీ మంచి ఫలితాలు పొందుతారు. ఈ సమయంలో అయితే మీకు కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. గతంలో ఆగిపోయిన పనులన్నీ ఇప్పుడు అయితే పూర్తి చేస్తారు. ఆర్థికంగా మీకు బాగా కలిసి వచ్చే సమయం అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీరు మంచి శుభవార్తలు వింటారు. మీ జీవితంలో అయితే అనేక మార్పులు జరుగుతాయి. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో గురువు అనుకూలత మీకు ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ సమయంలో మీకు కష్టాల నుండి అలాగే సమస్యల నుండి విముక్తి అయితే లభిస్తుంది. అయితే ఈ సమయంలో మేషరాశి వ్యక్తుల జీవితంలో ఒక ఊహించని సంఘటనలు జరుగుతాయి. అయితే ఈ సమయంలో ఎవరైతే వ్యాపార ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ సమయం అయితే చాలా అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో గురువు అనుకూలంగా ఉండటం వల్ల ఎవరైతే వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటే ఈ సమయంలో కొత్త వ్యాపారం ప్రారంభిస్తే మంచి లాభాలు చూస్తారు. అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారికి మాత్రం ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఈ సమయంలో అయితే మీకు ఆర్థికపరమైన అంశాల్లో మంచి అభివృద్ధి ఉంటుంది. అయితే ఈ సమయంలో మీరు ఎప్పటినుంచో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఒక సమస్య నుండి అయితే విముక్తి లభిస్తుంది. అది అయితే మీకు అప్పుల సమస్యలు కూడా తీరిపోయే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ మేషరాశి వారికి ఆగస్టు 12, 13 తేదీల్లో అయితే మీ జీవితంలోకి ఒక స్త్రీ అయితే రాబోతుంది. ఆ వ్యక్తి వల్ల మీ జీవితం అయితే మారబోతుంది. ఈ సమయంలో ఆ వ్యక్తి వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలు అయితే తీరిపోతాయి. నూతన వ్యక్తి రాక మీకు మంచి శుభ ఫలితాలను అయితే ఇవ్వబోతుంది. అంతేకాకుండా మీ జీవితం అయితే ఖచ్చితంగా మారుతుంది. మీరు ఊహించని విధంగా మీరు ఎదుగుదలను చూస్తారు. ఆ స్త్రీ వల్ల అయితే మీకు చాలా బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. నూతన వ్యక్తుల పరిచయాల వల్ల మీరు మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.